ఐఎమ్ సాయి మణికంఠ. ఇప్పటివరకు మనం పైథాన్ యొక్క బేసిక్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పైచార్ అనే సాఫ్ట్‌వేర్ ఉపయోగించి పైథాన్‌లో ఎలా కోడింగ్ చేయాలో నేర్చుకుందాం. అసలు పైచార్మ్ అంటే ఏంటి? పైచార్మ్ అనేది ఒక ఐడీఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే ఇది కోడింగ్, డీబగ్గింగ్ మరియు టెస్ట్ చేయడానికి ఉపయోగించే ఒక పవర్‌ఫుల్ టూల్. ఇది ముఖ్యంగా పైథాన్ కోడింగ్ కోసం రూపొందించబడింది. పైథాన్‌లో కోడింగ్ చేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా ఫీచర్‌లు కలిగి ఉంది. మనం ఈ పైచార్మ్ ఇన్‌స్టాల్ చేయాలంటే డైరెక్ట్ బ్రౌజర్‌లోకెళ్ళి పైచార్మ్ కమ్యూనిటీ ఎడిషన్ అని టైప్ చేస్తే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోనీ ఇవన్నీ ఎందుకులే అనుకుంటే డైరెక్ట్ మనం బ్రౌజర్‌లోకి వెళ్ళి పైథాన్ ఇంటర్ప్రిటర్ అని టైప్ చేస్తే ఇలాంటిది ఒక ఇంటర్ప్రిటర్ ఓపెన్ అయింది. దీంట్లో మనం డైరెక్ట్ కోడింగ్ రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్‌లోకి వెళ్దాం. ఫస్ట్ పైథాన్‌లో మనకి ఏదైనా కామెంట్ రాయాలనుకో, ఇది మల్టీ లైన్ కామెంట్ అన్నమాట. ఇలా ఈ సింబల్స్ ఇచ్చేస్తే మనం మల్టీ లైన్ కామెంట్ మల్టీ లైన్ కామెంట్ మధ్యలో ఏది రాసినా ఇంటర్ప్రిటర్ దాన్ని వదిలేస్తుంది. సింగిల్ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ అంటే జస్ట్ సింపుల్ గా ఫస్ట్ లో హ్యాష్ పెట్టి తర్వాత ఏదైనా రాస్తే మనం అది కామెంట్ గా తీసుకెళ్తుంది పైథాన్ ఇంటర్ప్రిటర్. సరే మనం ఫస్ట్ కోడ్ రాద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వర్డ్ అనే ప్రోగ్రామ్ రాద్దాం. పైథాన్ లో ఈ ప్రోగ్రామ్ అంటే చాలా సింపుల్. జస్ట్ ప్రింట్ హలో వర్డ్ అని రాసి ఇక్కడ రన్ బటన్ క్లిక్ చేస్తే హలో వర్డ్ అనేది ప్రింట్ అయిపోయింది. ఇది మన హలో వర్డ్ ప్రోగ్రామ్. ప్రింట్ లోపల మనం ఏది రాసినా అది ఇంటర్ప్రిటర్ ప్రింట్ చేసి దాన్ని. ఇప్పుడు నేను ఇక్కడ హలో వర్డ్ తీసేసి సాయి అని రాస్తాను. రన్ చేస్తాను. సాయి అనేది ప్రింట్ అయింది. ఇలా ఏదైనా సరే ప్రింట్ లోపల మనం ఏది రాసినా ఇంటర్ప్రిటర్ ప్రింట్ చేసింది అక్కడ. నెక్స్ట్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వేరియబుల్స్. వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం మనం. వేరియబుల్స్ అంటే డేటాను స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి వేరియబుల్స్. ఇప్పుడు మీరు ఒక ఏజ్ అని ఇచ్చి ఈక్వల్ టు అని ఇచ్చి 20 అని ఇచ్చామనుకో, ఇది వేరియబుల్ అన్నమాట. ఈ ఏజ్ అనేది వేరియబుల్. ఇది అనేది 20 అనేది వాల్యూ. ఈ 20 అనే వాల్యూ ఏజ్ అనే వేరియబుల్ లో స్టోర్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది వాల్యూ స్టోరింగ్ కంటైనర్. అలా. ఇప్పుడు మనం ఇక్కడ జస్ట్ ప్రింట్ ఏజ్ అని ఇచ్చామంటే, ఏజ్ అని ఇచ్చి రన్ చేసామంటే ఇక్కడ 20 అని ప్రింట్ అయింది. అంటే ఈ 20 అనే వాల్యూ ఈ ఏజ్ అనే వేరియబుల్ లో స్టోర్ అయింది. మనం ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్ ని ప్రింట్ చేస్తే 20 అనేది ప్రింట్ అయింది. అలా. ఇక్కడ పైథాన్ లో వేరియబుల్స్ డేటా టైప్ ని ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటాయి. అంటే మనం ఇప్పుడు C లో ఏజ్ అనే దానికి ఫస్ట్ ఇంట్ అని పెట్టాల్సి ఉంటుంది. అంటే డేటా టైప్ డిక్లేర్ చేయాలి ఫస్ట్ స్టార్టింగ్ లోనే సి లాంగ్వేజ్ లో. కానీ పైథాన్ లో అవసరం లేదు. దానికదే ఆటోమేటిక్ గా తెలుసుకుంటుంది డేటా టైప్ ఏదనేది. ఇప్పుడు మనం ఒకవేళ 20 అనేది మనకి న్యూమరిక్ వాల్యూ కాబట్టి ఇది ఇంటీజర్ డేటా టైప్. మనకి ఇది ఏ టైప్ డేటా టైప్ తెలుసుకోవాలనుకుంటే దీనికి ఒక టైప్ అనే ఫంక్షన్ ఉంటుంది. ప్రింట్ టైప్ ఆఫ్ ఏజ్. ఇప్పుడు ఇది మనకి ఇది క్లాస్ ఇంటీజర్ డేటా టైప్ అన్నమాట ఏజ్ అనేది. నెక్స్ట్ మనం ఇన్పుట్ వాల్యూస్ ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి. అంటే ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నా నేమ్ నేను ఇన్పుట్ గా తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంటర్ప్రిటర్ దగ్గర నుంచి. అప్పుడు ఏం చేయాలంటే నేమ్ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. చూసారా ఇక్కడ కోడ్ డైరెక్ట్ గా ఇచ్చింది. ఇదే పాసిబుల్ పైచార్మ్ లో ఉన్న అడ్వాంటేజ్. ఇలా మనకి ఏదైనా కోడ్ డైరెక్ట్ గా కొన్నిసార్లు ఇచ్చింది అదే. ఎంటర్ యువర్ నేమ్. ఇలా ఇచ్చారు కదా, ఇప్పుడు దీన్ని రన్ చేస్తే అది మనల్ని నేమ్ ఎంటర్ చేయమని అడిగింది. ఇదిగో ఇలా నేమ్ తీసుకుంది అది. ప్రాసెస్ ఫినిష్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేసిన నేమ్ ప్రింట్ చేయాలంటే ప్రింట్ నేమ్. ఇప్పుడు ఇది ఇక్కడ ఇచ్చిన వాల్యూని ఎంటర్ చేసింది. నేను ఎంటర్ చేయాలి ఫస్ట్ నేమ్.
ఇది నేను ఇచ్చిన వాల్యూ ఇచ్చిన చూడండి ఇక్కడ. అలా. ఇప్పుడు మనం పైథాన్‌లో బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చూద్దాం. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏమైనా అర్థం కాదే కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతిదానికి రిప్లై ఇస్తా, చెప్తా. నేను ఇప్పుడు 2 వాల్యూస్ తీసుకుంటా. అంటే ఇప్పుడు x అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాం. x ఈజ్ ఈక్వల్ టు 10 అని వాల్యూ ఇచ్చా. అంటే ఇప్పుడు x వాల్యూ 10. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 20, 20 ఇచ్చా. ఇప్పుడు నేను ఈ రెండింటిని యాడ్ చేయాలి. అంటే అప్పుడు డైరెక్ట్ మనం ప్రింట్‌లో యాడ్ చేసేయొచ్చు. ప్రింట్ x ప్లస్ y అని డైరెక్ట్‌గా ఇచ్చేస్తే ఇది x ప్లస్ y ప్రింట్ అయింది. ఏమో 30 ఇలా. అంటే ఇప్పుడు మనం ఎడిషన్ ఆపరేషన్ చేసినట్టు. ఇలానే ఇక్కడ మైనస్ పెడితే సబ్ట్రాక్ట్ అయింది. డివిజన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, మాడ్యులస్ చేయొచ్చు. మైనస్ ఇలా. ఇప్పుడు ఈ వాల్యూని మనం z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇచ్చి మనం ఇక్కడ డైరెక్ట్ z వాల్యూ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఎక్స్ వాల్యూ ఎక్స్ లో 10 అనే వాల్యూ ఉండిద్ది, వై లో 20 అనే వాల్యూ ఉండిద్ది, జెడ్ ఉండిద్ది. జెడ్ లో ఈ 10 ప్లస్ 20 కలిపితే జెడ్ వాల్యూ, 10 ప్లస్ 20 30 అంటే జెడ్ వాల్యూ. ఇప్పుడు జెడ్ ప్రింట్ చేసినప్పుడు మనకు 30 రావాలి. అలా ఈ లెఫ్ట్ సైడ్ లోనే వేరియబుల్స్, ఈ రైట్ సైడ్ లోనే వాల్యూస్. ఇదిగో ఇలా మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేద్దాం. చాలా సింపుల్ పైథాన్ లో. పైథాన్ లాంగ్వేజ్ బిగినర్స్ చాలా ఈజీ ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. ఇంగ్లీష్ లానే ఉంటుంది సేమ్. ఇక్కడ నేను ఎక్స్ ప్లస్ వై పెడితే ఎడిషన్. నెక్స్ట్ అది సబ్ట్రాక్షన్. ఇక్కడ మైనస్ పెడితే సబ్ట్రాక్షన్. ఇంటూ పెడితే మల్టిప్లికేషన్, డివిజన్. ఇప్పుడు ఈ ప్రింట్ చేస్తే వాల్యూస్ వస్తాయి. 10 ప్లస్ 20 30, 10 మైనస్ 20 మైనస్ 10, 10 ఇంటూ 20 200, 10 బై 20 0.5 ఇలా. ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చేసాం, డైనమిక్ గా వాల్యూస్ ఇచ్చేసాం. ఇక్కడ స్టాటిక్ వాల్యూస్ ఇచ్చాం. ఇప్పుడు మనం డైనమిక్ గా వాల్యూస్ తీసుకోవాలంటే ఇన్పుట్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇందాక నేను నేమ్ అని ఇచ్చి నేమ్ ఎంటర్ చేశాను కదా, అలా ఇప్పుడు మనం డైరెక్ట్ గా వాల్యూస్ ఇవ్వకుండా ఎక్స్ వాల్యూ వై వాల్యూ మనం యూజర్ దగ్గర నుంచి తీసుకున్నాం. నేను ఇంటర్ ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ ఇంటీజర్ మాత్రమే వాల్యూస్ తీసుకునేది ఇంటర్ప్రిటర్. ఇంట్ ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేశాను, దీన్ని రన్ చేశాను అనుకో, అది మనం వాల్యూస్ అడిగింది. ఎంటర్ ఏ నెంబర్, ఒక నెంబర్ వన్ ఫస్ట్ నేను 19 ఇచ్చాను. నెక్స్ట్ ఇంకో నెంబర్ 29. ఇప్పుడు దానికి అది వాల్యూ చేస్తున్నాం. 19 ప్లస్ 29 అంటే ప్లస్ వాల్యూ 19 ఇచ్చాను నేను, వై వాల్యూ 29. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై అంటే 19 ప్లస్ 29 48. ఇలా అన్నిటికీ 4 ఆపరేషన్స్ చేసింది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ తీసుకొని దానికి అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసాం. మనం ఎవ్రీ టైం రన్ చేసినప్పుడు ఇది మనం వాల్యూస్ అడిగింది. మనం నెంబర్స్ మార్చ్ అయినా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. దాన్ని ఇది ఇలా యాడ్ చేసి చూపిస్తుంది. చూడండి ఎంత పెద్ద వాల్యూ. అలా ఇదే వీడియోలో డేటా టైప్స్ కూడా చూద్దాం. మనకు మెయిన్లీ 4 డేటా టైప్స్: ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్. ఇంటీజర్ అంటే ఇప్పుడు మనం చూసాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాం. ఈ 10 అనేది ఇంటీజర్ వాల్యూ. 0 1 2 3 4 5 6 7 8 9 అలా నెంబర్స్ అన్ని ఇంటీజర్ వాల్యూస్. నెక్స్ట్ ఫ్లోట్, ఇక్కడ ఎక్స్ బదులు ఇంటీజర్ అని అంటాం. ఇంటీజర్. నెక్స్ట్ ఫ్లోట్. ఫ్లోట్ అంటే ఫ్లోటింగ్ వాల్యూస్. అంటే ఇప్పుడు ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు 8.0 ఇచ్చాను, ఇది ఫ్లోట్ వాల్యూ. స్ట్రింగ్. ఇది స్ట్రింగ్.
నెక్స్ట్ బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్. యా, ఇప్పుడు ఇది రన్ చేశాను. ఇలా ఉంటాయి. ఇది ఇంటీజర్ వాల్యూస్, నెంబర్స్, ఫ్లోటింగ్ వాల్యూస్, పాయింట్స్, స్ట్రింగ్స్. ఏదన్నా కీవర్డ్స్ ఇవ్వాలంటే, ఏదైనా సెంటెన్సెస్ ఇవ్వాలంటే స్ట్రింగ్స్. ఇదేమన్నా ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు మనకు ఒక డౌట్ వచ్చింది. అంటే 10 అనేది ఇంటీజరా కాదా, 8.0 అనేది ఫ్లోటా కాదా, స్ట్రింగ్ అనేది ఈ పైథాన్ అనేది స్ట్రింగా కాదా, ఇలా డౌట్ వచ్చింది. దీన్ని తెలుసుకోవడానికి మనకు మెథడ్ ఉంది. ప్రింట్ టైప్ ఆఫ్ ఇంటీజర్ అని ఇచ్చాం కదా. ఇంటీజర్ అనేది ఇక్కడ వేరియబుల్, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటీజర్, ఇది వాల్యూ. దీన్ని ప్రింట్ చేసామనుకో, మనకి 10 అనేది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ అనేది ఇక్కడ ఇంటర్ప్రిటర్ లో చూపించాలి. అది int. అలా. ఇప్పుడు 8.0 ఉంది కదా, అది ఫ్లోట్ అని చూపించాలి. ఇది కొంచెం ఇది బూలియన్ వాల్యూ. ఇంటీజర్ అనేది ఇంటూ, 8.0 అనేది ఫ్లోట్, పైథాన్ అనేది స్ట్రింగ్, ట్రూ అనేది బూలియన్ వాల్యూ. అర్థమైందా? ఈ వీడియో ఇప్పటికే 12 మినిట్స్ అయింది. నెక్స్ట్ క్లాస్ లో మనం స్ట్రింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ చూద్దాం నెక్స్ట్ క్లాస్ లో. వీటిల్లో ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్స్ లో టైప్ చేయండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ప్రతి డౌట్ క్లారిఫై చేస్తాను ఈ క్లాస్ లో. థ్యాంక్ యూ.